హలో గాయ్స్! ఈరోజు వచ్చి లెమన్ రైస్ ఎలా చేయాలో చూస్తాం. ఒక బాణీలో తీసి 2½ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసి దాంట్లో ఆవాలు, ఉద్దిపప్పు వేసేయండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ వేసుకోండి. మీకు ఎంత కావాలో కారం అంతా. రెడ్ చిల్లీ వేసుకొని దాని తర్వాత పీనట్స్ వేసుకొని కొంచెంసేపు బాగా దోరగా వేయించిన తర్వాత పచ్చెనగపప్పు వేసుకోండి. అది వేసుకొని బాగా కొంచెంసేపు వేయించిన తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. గ్రీన్ చిల్లీ వేసుకొని ఇట్లా కాసేపు బాగా వేయించండి. ఆ తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇట్లా కొంచెం వేసుకొని అది కొంచెం ఉప్పు వాడ్చండి. ఆ తర్వాత కర్రీ లీవ్స్, కరివేపాకు కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత లెమన్ రైస్ అంటే నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, సో అది వేస్ట్గా పోకుండా దాంట్లో పసుపు, 2 లెమన్స్ అండ్ సాల్ట్ మీకు ఎంత రైస్ మిగులుతుందో అంతగా చూసుకొని వేసుకోవాలి. అది వేసి నైట్లో కలిపి పెట్టేస్తే మార్నింగ్ ఇట్లా లైట్గా వేసుకోండి పసుపు. అదే మార్నింగ్ అట్లా నానబెట్టుకొని అది వచ్చి మార్నింగ్ వచ్చి మీరు లెమన్ రైస్ చేసుకోవచ్చు. ఇట్లా కాసేపు మీరు కలిపిన తర్వాత కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని చిన్నదిగా కట్ చేసుకొని వేసుకోండి పైన. వేసుకున్న తర్వాత అంతే అండి, లెమన్ రైస్ రెడీ. చాలా టేస్టీగా ఉన్నింది. కన్ఫర్మ్ ట్రై చేయండి. అండ్ మనకి రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇట్లా లెమన్ రైస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.